ఎవరి ప్లానింగ్లు వాళ్ళవి, ఎవరి మీటింగులు వాళ్ళవి, ఎవరికి వాళ్ళు ఈసారి మాదే అధికారం అంటున్నారు. ఎత్తులు వేస్తున్నారు ఒకళ్ళు, పొత్తులు కూడగడతారన్నారు ఇంకొకళ్ళు, బలం పెంచుకుంటా అన్నారు మరొకళ్ళు. ఏపీలో సై అంటే సై అన్నట్టుగానే నడుస్తుంది ఇప్పుడు రాజకీయం. రాబోయే ఎన్నికల కోసం అన్ని పార్టీలు రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టేసినాయండి. అట్లాగే సైకిల్ పార్టీ కూడా రా కదలి రా అనుకుంటా బయలుదేరింది. అదిగో పిలుస్తున్నాడు సారు. తెలంగాణలోనే అనుకున్నాం, ఎలక్షన్ల ముంగట ఏపీలో కూడా హామీల వర్షం గట్టిగానే కురుస్తున్నది. ఈసారి 600 గద్దెనెక్కాలని చూస్తున్న చంద్రాల సారు సైకిల్ పార్టీ వాళ్ళ తరపుకి వెళ్ళి పొట్టు హామీలు ఇస్తాండు. మహాలక్ష్మి ద్వారా నెలకు 1500 రూపాయలు ఎంత మంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది. ఇస్తాం ఈ డబ్బులు. ఇదే కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఆగా చూసిర్రా, తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు మహాలక్ష్మి పథకం పెడితే ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టిర్రు. తెలంగాణలో 2,500 ఇస్తామంటుంటే ఏపీలో చంద్రాల సార్ గద్దెనెక్కితే ఆడోళ్లకు 1,500 ఇస్తారట. ఇంకా చూడుర్రే, ధరలు పెరిగాయి. అందుకనే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని, దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా. 4వది, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం, రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో 500కు సిలిండర్ అన్నారు చెయ్యి పార్టీ వాళ్ళు, 400కే సిలిండర్ అన్నారు కారు పార్టీ వాళ్ళు. కానీ ఏపీలో చంద్రాల సారు రూపాయి తీసుకోకుండానే 3 సిలిండర్లు ఇస్తాడట. ఆడోళ్లకు ఫ్రీ బస్సు ఖాయం అంటున్నాడు. ఇంతేనా? ఇంకా చానున్నాయి. మీకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. నిరుద్యోగ భృతి ఇస్తాం. అన్నదాత కింద రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. గిట్లా రా కదలిరా అనుకుంటా మీటింగులు పెట్టి హామీలు అయితే దబాయించిస్తున్నాడు చంద్రాల సారు. ఈ నడుమ సాఫ్ట్వేర్ కొలువులు చేసేటోళ్ళు ఆఫీసులకు పోకుండా ఇంటికాన్నే పనులు చేసుకుంటారు కదా, వాళ్ళ కొరకు పట్టణాలలో పార్కులు కట్టిస్తాడట. పార్కులలో ఊకొని పని చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడిండు సారు. చంద్రాల సారు వస్తే 3 రాజధానులు పక్కకు పెట్టి మళ్ళా అమరావతినే రాజధాని చేస్తాడట. పండ్ల పని ప్యాన్ పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. కడాన మీ సర్వే పొలం రాళ్ల పైన కూడా వేసాడా? ఎంత పిచ్చోడయా! పొలాల్లో కూడా వేసాడు. కడాన మీ పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, వేసాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమన్నా చుట్టవా? మీ నాన్న తరపున ఏమన్నా చుట్టవా? మీ దూరపు బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు. రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని. అవునా కాదా? గిట్లా తిరువూరు మీటింగ్లా జోరుగా నడిచినాయి సారు ముచ్చట్లు. సర్కారోళ్లను గట్టిగా సాపించిండు. ఇంకో దిక్కు చంద్రాల సారు ముచ్చట్ల మీద ప్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఎత్తెత్తిపోస్తున్నారు. మొత్తానికి ఏపీ పబ్లిక్ మీద కూడా గట్టిగానే గురుస్తున్నది హామీల వాన. ముందు ఇంగిత పెరిగినా పెరిగేటట్టే ఉన్నది.